వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, శ్రావణ్ రావుకు నోటీసులు జారీ. 43వ వసంతంలోకి అడుగుపెట్టిన టీడీపీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు నాయుడు. నేడు గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్. నేషనల్ మీడియా ఏర్పాటు చేసిన సమ్మిట్లో ప్రధాని మోదీతో రౌడీ హీరో. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రావణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. నోటీస్ ప్రతి ఈ నెల 26న హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అందించింది. పోలీసు విచారణకు సహకరించాలని శ్రావణ్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. నేటితో పార్టీ 43వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. 1982 మార్చి 29న మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో దివంగత ఎన్టీఆర్ భారీ సభ జరిపి తెలుగుదేశం పార్టీని అధికారికంగా ప్రకటించారు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడేల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరిపోశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన జెండా, తెలుగువారిని అభివృద్ధి పదాన నడిపించిన జెండా అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించింది తెలుగుదేశం. ఇలాంటి చారిత్రాత్మక రోజైన ప్రజాసేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అని ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ నేడు పోటీ పడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సాయంత్రం 7:30 మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక్కడ ఇరు జట్లు 5 మ్యాచ్ల్లో ముఖాముఖిగా తలపడగా గుజరాత్ 3 మ్యాచ్ల్లో నెగ్గింది. చెన్నైలో డక్అవుట్ అయిన రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇస్తున్న పాండ్యా, జీటీ కెప్టెన్ గిల్ ఎలా రాణిస్తారనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ మీడియా ఏర్పాటు చేసిన సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు రామ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ యామి గౌతమి, బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ హాజరయ్యారు. వీరంతా ప్రధాని మోదీని కలిశారు. విజయ్ దేవరకొండ మోదీతో ఫోటో దిగడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతకు ఓకే, 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.